రంగారెడ్డి జిల్లా అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని అరెస్టు చేశారు. భానుప్రకాష్ కు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొత్తు కాజేసి తాకట్టు పెట్టినట్టు ఎస్ఐ భానుప్రకాష్ పై ఆరోపణలున్నాయి. అలాగే తన సర్వీస్ రివాల్వర్ ను కూడా పోగొట్టుకున్నాడు. ట్రైన్లో ప్రయాణిస్తుండగా రివాల్వర్ పోయిందని, ఎంత వెతికినా కనిపించలేదని భానుప్రకాష్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, భానుప్రకాష్ రెడ్డికి రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? ఈ కేసు సంబంధించి ఏంటి వివరాలు? అంబర్పేట ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ప్రస్తుతం భానుప్రకాష్ చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి బెట్టింగ్ ద్వారా చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో చాలా మందితో అప్పులు చేశాడు. అయితే ఒక కేసులో రికవరీ చేసినటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి తాను చేసినటువంటి అప్పులను బెట్టింగ్ ద్వారా నష్టపోయినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులను తీర్చేందుకే ఈ పోలీసులు రికవరీ చేసినటువంటి సొత్తును తాకట్టు పెట్టాడనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. మరోవైపు భానుప్రకాష్ చెందినటువంటి సర్వీస్ రివాల్వర్ కూడా ఎక్కడో తాకట్టు పెట్టాడని పోలీసులు భావించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల విచారణ జరిపి సోదాలు చేసినప్పటికీ కూడా తన సర్వీస్ రివాల్వర్ దొరకలేదు. అయితే భానుప్రకాష్ ను అరెస్ట్ చేసిన తర్వాత అతను విచారించినటువంటి సమయంలో అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ట్రైన్ లో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో రివాల్వర్ మిస్ అయిందని, ఎంత వెతికినా కనిపించడం లేదంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భానుప్రకాష్ రెడ్డి పైన 2 కేసులు నమోదయ్యాయి. ఒకటేమో బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పోగొట్టుకొని రికవరీ అయినటువంటి సొత్తుతోటి తాను అప్పులను తీర్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సర్వీస్ రివాల్వర్ కూడా మిస్ చేశాడు. విధుల్లో అతను అంటే ముఖ్యంగా అతను జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అలా కాకుండా వ్యవహరించాడంటూ కూడా ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఇక ఏపీకి చెందినటువంటి వ్యక్తి కావడంతో ఏపీలో తను గ్రూప్ 2 ఉద్యోగాన్ని కూడా ఇటీవల పొందడం జరిగింది. అయితే ఇక్కడ రిలీవ్ చేస్తే అక్కడ నేను జాయిన్ అవ్వడానికి ఉంటది, ఇక్కడ రిలీవ్ చేయాలంటూ కూడా కొద్ది రోజుల క్రితమే భానుప్రకాష్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. కానీ తన పైన కేసు నమోదై ఉంది కాబట్టి ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్.